గత వారం రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్‌లో చర్చ మొత్తం వైఎస్ షర్మిల చుట్టూ, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం చుట్టూనే నడుస్తుంది. ఆమె తన కొడుకు పెళ్ళికి సంబంధించినటువంటి అంశాల మీద కంటే కూడా రాజకీయంగా ప్రజల మధ్య ఒక చర్చగా ఈరోజు వైఎస్ షర్మిల కనిపిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆమె జగన్మోహన్ రెడ్డిని కలిసి తన కొడుక్కి సంబంధించినటువంటి పెళ్లి ఇన్విటేషన్‌ని ఆయనకి ఇచ్చి కుటుంబ సమేతంగా జగన్‌ని కలిసి ఆయన్ని పెళ్ళికి ఆహ్వానించారు. ఆహ్వానించిన తర్వాత ఆమె ఢిల్లీ వెళ్లారు. సో, ఢిల్లీ నుంచి ఏ రకమైనటువంటి వార్త రాబోతోందా అని అందరూ ఎదురు చూస్తున్న క్రమంలో దేవేందర్ రెడ్డి అని వైఎస్ షర్మిలకి వెనకే ఉండి ఆమెతో పాటే రాజకీయంగా ముందుకు వెళుతున్నటువంటి వ్యక్తి రీసెంట్‌గా ఒక టీవీ ఛానల్ డిబేట్‌లో మాట్లాడిన మాటలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆయన ఎవరినో మెన్షన్ చేయకుండా నేరుగా చంద్రబాబు నాయుడు పేరు ఎత్తి జగన్మోహన్ రెడ్డి గనక గద్దె దిగాలి అని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నట్లయితే ఇట్లా చేయాలి అంటూ రకరకాల ప్రతిపాదనలు, కండిషన్లు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వైఎస్ షర్మిల తెలంగాణ ప్రాంతంలో తన యొక్క ప్రభావాన్ని చూపించే టైంలో చూపించకుండా ఆపేసి తెలంగాణలో పోటీ నుంచి వెనకడుగు వేసి కాంగ్రెస్‌కి బేషరతుగా మద్దతిచ్చి అక్కడ కాంగ్రెస్ పార్టీని తానే గెలిపించానని రీసెంట్‌గా ఆమె తన ప్రెస్ మీట్‌లో మీడియాతో మాట్లాడిన సందర్భంలో కూడా చెప్పి, ఈరోజు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏపీ కాంగ్రెస్‌లోకి ఆమె అడుగుపెట్టబోతున్నారు. ఏపీ కాంగ్రెస్ యొక్క బాధ్యతలు ఆమె తీసుకోవడం తథ్యమంటూ దేవేందర్ రెడ్డి అధికారికంగా ఆల్మోస్ట్ ప్రకటించేసేటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీలోకి ఆమె వెళ్ళడాన్ని, కాంగ్రెస్ పార్టీతో ఆమె సఖ్యంగా ఉండడాన్ని మొత్తం దగ్గరుండి చూసుకున్నటువంటి ఇదే దేవేందర్ రెడ్డి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని దించడం గురించి ఆ డిబేట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్తున్న దాని ప్రకారం ఒకప్పుడు వివేకానంద రెడ్డి విజయమ్మ మీద కూడా పోటీ చేశారు. తన సొంత వదిన మీద కూడా పోటీ చేసినటువంటి సందర్భాలున్నాయి. విజయమ్మ వివేకానంద రెడ్డి మీద, మరిది మీద పోటీ చేసినటువంటి సందర్భాలున్నాయి. రాజకీయాల్లో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత తమ, పర భేదం అనేది ఉండదు అని ఖరాఖండిగా షర్మిల మాటల్లాగానే ఆయన చెప్పేశాడు. అంతటితో ఆగలేదు. చంద్రబాబు నాయుడు కనుక జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి అనుకుంటే, పొత్తు దిశగా అడుగులు వేయాలి అనుకుంటే కాంగ్రెస్ పార్టీతో ఆయనే ముందుకు రావాలి. మేము ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళము. బీజేపీతో ముందుకు వెళ్ళడానికి ఇప్పటికీ చంద్రబాబు నాయుడు సిద్ధపడి ఉన్నారు. కానీ మేము మాత్రం చంద్రబాబు నాయుడు కోసం ఎగబడే పరిస్థితి ఉండదు. ఆయనే వచ్చి మాతో పొత్తు పెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి రానున్న ఎన్నికల్లో ఓటు బ్యాంకు, ఓటు షేర్ పెరగబోతోంది. అది దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు మాతో పొత్తు కోసం ముందుకు రావాల్సి ఉంటుంది తప్ప మేము వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. అట్లా కాదు, మాకు కాంగ్రెస్ పార్టీ వద్దు, షర్మిల ఎఫెక్ట్ ఉండదు అని కనుక ఆయన తక్కువ అంచనా వేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం తథ్యం అంటూ దేవేందర్ రెడ్డి చాలా ఓపెన్‌గా వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిల నుంచి వచ్చినటువంటి కండిషన్లుగా తెలుస్తున్నాయి ఇవి. ఇండైరెక్ట్‌గా వైఎస్ షర్మిల ఒక టీవీ డిబేట్‌లో తన వ్యక్తితో చెప్పించినటువంటి మాటల్లా కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు బీజేపీ యొక్క పొత్తు కోసం ఎగబడుతూ, పవన్ కళ్యాణ్ కూడా ఎన్డీఏలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన రానున్న ఎన్నికల్లో బీజేపీని, తెలుగుదేశాన్ని కలపడానికి పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయో లేదో తెలియదు. కానీ ఒకవేళ అయితే మాత్రం చంద్రబాబు నాయుడు లాంటి టాప్ లీడర్ తమకు దూరం అయిపోతాడనే ఫీలింగ్‌లోనో, ఇంకొక ఫీలింగ్‌లోనో దేవేందర్ రెడ్డి చాలా క్లియర్‌గా చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటేనే చంద్రబాబు నాయుడు సీఎం అయ్యే అవకాశాలు మెరుగుపడతాయి. లేదు, నేను కాంగ్రెస్ అక్కర్లేదని నేను ఒక్కడిని వెళ్తాను మా జనసేనతో, లేదా బీజేపీ వస్తే బీజేపీతో అనుకుంటే షర్మిల వచ్చిన తర్వాత పెరిగే ఓటు షేర్ డెఫినెట్లీ చంద్రబాబునే దెబ్బతీస్తుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుపుకి ఇది సాధ్యపడుతుంది అని ఓపెన్‌గా ఆయన వ్యాఖ్యానించారు. ఇది షర్మిల నుంచి వస్తున్నటువంటి ప్రపోజల్ అని చెప్పుకోవచ్చు. బ్రదర్ అనిల్ నుంచి వస్తున్నటువంటి ప్రపోజల్ అని చెప్పుకోవచ్చు. సో, షర్మిలని కూడా కలుపుకుని వెళ్ళాలా చంద్రబాబు జగన్ మీద ఢీకొట్టాలంటే ఓన్లీ ఇప్పుడు ఉన్న పార్టీలతో వెళ్ళిపోతే సరిపోతుందా అనేది మీరు కామెంట్‌లో తెలియజేయండి మీ విశ్లేషణ.